మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. K9 టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొంతమంది కొన్ని రకరకాల కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం. ఓకే, ఏది ఏమైనా K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఈ రోజు మార్నింగ్ గెస్ట్ లో ఉద్యమ నాయకుడు తెలంగాణ యూనివర్సిటీ నుండి వంశీ కృష్ణారెడ్డి స్టూడెంట్స్ ఉద్యమ నాయకుడు, స్టూడెంట్ నాయకుడు, ఆయన మనతోని ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో పాల్గొన్నారు. హాయ్ బ్రదర్. హాయ్. రైట్, మార్నింగ్ న్యూస్ వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇవాళ వెలుగు పత్రిక, సంక్షేమానికే గ్యారంటీ, 6 గ్యారంటీలు హామీల అమలుకు బడ్జెట్ లో పెద్దపీట. మొత్తం రూపాయలు 2,75,891 కోట్లలో గ్యారంటీలకే రూపాయలు 53,196 కోట్లు ఓటాన్ అకౌంట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క. మొత్తం మీద 10 సంవత్సరాలన్నర కాకబెట్టినటువంటి బడ్జెట్ కి, ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ కి ఎలాంటి పొంతనలు లేకుండా ఈ బడ్జెట్ సాఫీగా సునాయాసంగా పెట్టిర్రు. నిన్న భట్టి విక్రమార్క గారు పెట్టినటువంటి బడ్జెట్ ఎంతైతే మనం ఖర్చు పెట్టగలుగుతామో దానికి సంబంధించినంత వరకు క్లియర్ గా ఆలోచించి పెట్టినటువంటి బడ్జెట్ ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్. తెలంగాణలో కేసీఆర్ అప్పుడు ఖర్చు పెట్టలేకపోయిండు. పంచాయతీ రాజ్ కు భారీ నిధులు, పెంచిన పెన్షన్లు, ఏప్రిల్ నుంచి ఆర్టీసీకి మహాలక్ష్మి కింద ప్రతి నెల రూపాయలు 300 కోట్లు. ఆయనకు నీళ్ళిచ్చే ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రయారిటీ. ఉస్మానియా దవాఖానకు త్వరలో కొత్త బిల్డింగ్. 3 జోన్లుగా రాష్ట్ర అభివృద్ధి, నలుమూలల ఫార్మా క్లస్టర్లు. మూసి రివర్ ఫ్రంట్ కు రూపాయలు 1000 కోట్లు. దేనికి ఎంత ఖర్చు పెడతారో క్లియర్ గా నిన్న భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఒక ఈ తెలంగాణని దిశ మార్చే విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు. తెలంగాణ బడ్జెట్ 2024-25 ఇది 2వ పేజీలోని వార్త. ఇది త్వరలోనే మెగా డిఎస్సి, జాబ్ గ్యారంటీ తయారు చేస్తున్నాం భట్టి విక్రమార్క. నిరుద్యోగులకు అండగా ఉంటామని వెల్లడి. టీఎస్పీఎస్సీకి రూపాయలు 40 కోట్లు కేటాయింపు. 4వ పేజీలోని వార్త. ఇది నిరుద్యోగులకు కొంతవరకు ఉపయోగపడేది. ఇంతకు ముందు ఉన్నటువంటి బడ్జెట్ కి ఈ బడ్జెట్ కి చాలా డిఫరెంట్ ఉంది కదా. ఉంది. ఇది నిరుద్యోగులకు ఉపయోగపడే వార్త. ఓకే, చాలా మంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు. కాక 9 సంవత్సరాల ఇగో ఎలక్షన్ రాగానే ఎగో చేస్తా వేసుకుంటాను కాలువ గడిచిపోయింది, కానీ ఇప్పటిదాకా వేయలే. మొత్తానికి బట్టే బాస్ మాటలు చెప్పుకుంటా బతికిపోయింది. బతికిపోయాడు. ఈ రోజు ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయింది. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో 3 రోజుల నుంచి తమకు పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు గాని, హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, వీళ్ళందరూ కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తున్నారు అంటూ సంకేతాలు ఇచ్చారు. కానీ చిట్ట చివరికి కేసీఆర్ ఏదైతే గతంలో చేసే పనిలో ఇప్పుడు కూడా అలాగే చేసిండు. అసెంబ్లీకి డుమ్మ కొట్టిండు. కాక తప్పించుకునే ప్రయత్నం చేసిండు. ఎప్పుడు చూడు కాకపోతే తప్పించుకునే ఉంటది. ఎప్పుడు అంతే. వస్తా త్వరలో అంటే మళ్ళీ సంవత్సరానికి పోతుంది. అది త్వరలో, ఇది తొందరగా రాదు. కూడా కూర్చొని రాజకీయాలు చేయొచ్చు. చేస్తున్నాడు ఇప్పుడు. అదే కదా కాక చేసేది. గతంలో కరుణానిధి కూడా చేసిండు. మన్మోహన్ సింగ్ అయితే తన చివరి రాజ్యసభకు కూడా అటెండ్ అయ్యిండు. ఎందుకు గతంలో మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మావయ్య కూడా అంతే. ఆయన కూడా 2 కాళ్ళు లేవు కాబట్టి ఆయన కూడా అలాగే కొనసాగించింది. జైపాల్ రెడ్డి గారు వీల్ చైర్ ద్వారానే రాజకీయాలన్నీ చేసిండు. ఈయన చేయరదా? కాక మైండ్ సెట్ వేరు ఉంటుంది. అధికారం పోయిందని డిప్రెషన్ లో ఉన్నారు కాక. ఇంకా కాక మీకోసం తెలంగాణ సమాజం మొత్తం ఎదురు చూస్తుంది. మీరు ఎప్పుడెప్పుడు వచ్చి ప్రతిపక్ష హోదాలో కూర్చుండి కాంగ్రెస్ పార్టీకి క్వశ్చన్లు అడిగి తికమక పెడతారు, మా కాక వచ్చి తికమక పెడతారని తెలంగాణ సమాజం మొత్తం మీకోసం ఎదురు చూస్తుంది. త్వరగా కోలుకోని అసెంబ్లీకి రావాలని ప్రజలు ఆశిస్తున్నారు. మేము కూడా ఆశిస్తున్నాం. మండలానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలట్ ప్రాజెక్ట్ కింద రూపాయలు 500 కోట్లు. యూనివర్సిటీ వసతుల కోసం రూపాయలు 500 కోట్లు. ఇది 4వ పేజీలోని వార్త. మొత్తం మీద విద్యకు సంబంధించినంత వరకు ఈ బడ్జెట్ లో కాస్త ఎక్కువనే, గతంలో కంటే ఎక్కువగా బడ్జెట్ పెట్టినట్టు అనిపిస్తుంది మనకి. 6 గ్యారంటీల కోసం 53,196 కోట్లు. సంక్షేమానికి 45,449 కోట్లు. 11,500 కోట్లు వైద్యానికి. విద్యారంగానికి 21,389 కోట్లు. పంచాయతీరాజ్ కు 40,080 కోట్లు. వ్యవసాయ శాఖకి 19,746 కోట్లు. నీటిపారుదల శాఖకు
24 కోట్లు, మున్సిపల్ శాఖకు 11,692 కోట్లు, ఆర్టీసీకి 4,000 కోట్లు, విద్యుత్ శాఖకు 16,825 కోట్లు, పరిశ్రమల శాఖకు 2,543 కోట్లు. మొత్తం మీద దేనికి ఎంత కేటాయిస్తామో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. క్లియర్ కట్ గా ఇక్కడ చెప్పారు మొత్తం. అది వాస్తవానికి అతి దగ్గరలో ఉన్నటువంటి బడ్జెట్ ఇది. ఖర్చు పెట్టగలిగేటటువంటి బడ్జెట్ ఇది. రైట్, చెప్పింది కొంత, ఇచ్చింది గోరంత అంటూ హరీష్ రావు గారు 3వ పేజీలో చెప్తున్నారు ఈ మాట. చెప్పింది కొండంత, ఇచ్చింది గోరంత అనట. అంటే అన్ని వర్గాలను మోసం చేసిండ్రు హరీష్ రావు. హామీలు ఎగ్గొట్టాలని చూస్తున్నారు. పంటకు బోనస్, రుణమాఫీ, నిరుద్యోగ వృత్తికి కేటాయింపులు లేవు. అసలు నిరుద్యోగ వృత్తి అనేది వీళ్ళు ఇస్తామని చెప్పలేదు కదా. చెప్పలేదు. ఈ మాట హరీష్ రావు గారు ఎందుకు చెప్తున్నారు? నిరుద్యోగుని వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాళ్ళని తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదైతే అబద్ధం కదా. నిరుద్యోగ అబద్ధమే. వీళ్ళ పని ఏంది? అబద్ధాన్ని పదే చెప్పి దాన్ని నిజమని నమ్మించాలి. అంతే. 10 సంవత్సరాలు కాక చేసిన పని అదే కదా. ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చేస్తే అది నిజమైపోతుంది అనుకుంటారు. అట్లా వాస్తవానికి అది నిజం కాదు కదా. నిరుద్యోగుని కూడా మోసం చేస్తారా? ఇప్పుడైతే పచ్చిగా చెప్తున్నారు కదా ఇక నిరుద్యోగిని అని. అంటే వీళ్ళు ఇచ్చింది ఏంటంటే గృహిణుల కోసం 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. విద్యార్థుల కోసం స్కూటీలు, బైకులు వాటికి సంబంధించింది ఉంది. ఇంకా ప్రస్తావన రాలేదు కాబట్టి అది కాకుండా నిరుద్యోగ వృత్తి అని డైరెక్ట్ చెప్తున్నారు. ఇది తప్పు వార్త అని వెలుగులో తప్పు వార్త అన్నట్టు 6వ పేజీలో వార్త ఇది. బడ్జెట్ పై ప్రత్యేక కథనాలు 1, 2, 3, 4 పేజీల్లో ఉంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు. బడ్జెట్ లో 7,740 కోట్ల కేటాయింపు. ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం, ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూపాయలు 5 లక్షల సహాయం. ఇది 4వ పేజీలో. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తారంట. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు బడ్జెట్ లో 7,740 కేటాయించారు మొత్తం. ఇండ్లు లేని వారికి ఫస్ట్ ఇస్తారట. ఇండ్లు స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఇండ్లు కేటాయిస్తారట అంటూ 4వ పేజీలోని వార్త ఇది. అబద్ధాలు కాదు, వాస్తవ బడ్జెట్. తెలంగాణ అంటేనే అబద్ధానికి పర్యాయ పదం అన్నట్టుగా కేసీఆర్ మార్చిండు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇది వాస్తవ బడ్జెట్ ని పెట్టినాం అంటూ వార్త ఇది. 3వ పేజీలో వార్త. 3వ రోజు కేసీఆర్ అసెంబ్లీకి రాలే. చెప్పలేదా, మనం అనుకోలేదా? వస్తా అని ఆశ చూపెడతారు, చివరికి రాడు. బడ్జెట్ సెక్షన్ కు దూరంగా ప్రధాన ప్రతిపక్ష నేత అంటూ 2వ పేజీలోని వార్త ఇది. రావాలి కానీ కాక కొద్దిగా ఆరోగ్యం సహకరించలేదు కాబట్టి కొద్దిగా దూరంగా ఉన్నట్టు మనకున్న సమాచారం ప్రకారం. గుట్టలు రియల్ స్టేట్ వెంచర్లకు రైతు బంధు కట్. ఇది మంచి న్యూస్. కేసీఆర్ ఏం చేసిండు? గుట్టలకు, చెట్లకు, పుట్టలకు వెంచర్లు చేసుకునే వాళ్ళకు వెంచర్ అమ్ముకుంటున్నారు. ఇక్కడ రైతు బంధు పడుతుంది వాళ్ళ. ఇంకా ఆఫర్లు కొంతమంది పెద్ద పెద్ద రియటర్లు ఏం చేసినంటే పెద్ద పెద్ద వెంచర్లు ఉంటాయి కదా, ఈ వెంచర్లు ప్లాట్లు అమ్ముకున్నారు. ప్లాట్లు అమ్ముకున్న వాళ్ళకి ఎట్లా మోటివేట్ చేసినంటే, మీరు ఇప్పుడు మా దగ్గర ప్లాట్ తీసుకుంటే మీకు రైతు బంధు కూడా వస్తుందండి, ఇట్లా కూడా చెప్పడం జరిగింది. రైతు బంధు వస్తుందండి, మీరు ఇట్లా కూడా మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని మోటివేట్ చేసి రియటర్లు దొరికిన కాడికి దొరికినంత, దోచుకున్న కాడికి దోచుకున్నారు. పంట సాగు చేసే రైతుకే పెట్టుబడి సాయం తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. ఇదొక్క పని మాత్రం కరెక్ట్ గా జరిగింది. ఆ ధరని పెట్టిండు కాక ఆ దరిద్రమైన ధరని అన్ని తప్పుల తడకనే దాన్ని మార్చాలంటే 40-45 రోజులు దాని మీదనే డిస్కషన్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. 40-45 రోజులు అయినా ఒక కొలిక్కి రాలేదు అది. దీన్ని బట్టి ఇక ఏం చేసిందంటే రైతు బంధు 100 ఎకరాలు, 50 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి కాదు, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటదని తెలంగాణ సమాజం అనుకుంటుంది. అది 100% వాస్తవం. శక్తివంతమైన ఇండియాకు బలమైన పునాది వేశాం, 5 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం అంటూ మోదీ 9వ పేజీలోని వార్త ఇది. లోక్సభ ఎన్నికలకు ముందే సిఏఏ అమలు, త్వరలోనే రూల్స్ జారీ చేస్తాం, కేంద్ర హోంశాఖ అమిత్ షా. మళ్ళీ మాదే అధికారం, ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని ధీమా. 9వ పేజీలోని వార్త ఇది. 545 సీట్లు ఉంటే అందులో 400 ఎట్లా వస్తాయి? ఇక వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ బీజేపీ ప్రభుత్వం కాబట్టి. ఎవరైతే గతంలో కాక చెప్పలేదా 119 సీట్లు ఉంటే 100 మావే 100 మావే అంటారు. ఇప్పుడు చెప్పడం 100 చెప్తారు,
ప్రజా తీర్పు ఓటింగ్ తర్వాత ప్రజలు ఎవరికి తీర్పు ఇచ్చారు, ఎవరు అధికారాన్ని కూర్చు అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పుకోవడం అయితే తప్పులేదు కదా. మరి ఇక్కడ కాళేశ్వరం ని చూపెడుతుంది. ఇది చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసుకో, వాడుకోవచ్చు కదా అంటూ ఇక్కడ ఇది తీన్మార్ కార్టూన్ ఇది చాలా బాగుంటది, ప్రతిరోజు వస్తుంటది. కాళేశ్వరం ప్రాజెక్టులు అంట చిన్న చిన్న ఏమన్నా ఉంటే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు కదా అన్నట్టు వేసింది వ్యంగ్యంగా. అంటే అంత పెద్ద ప్రాజెక్టు పిల్లర్ల కాడికి వెళ్ళి దశకిపోయి ఇట్లా పర్రెలు వచ్చినాయి. పర్రెలు వచ్చిన తర్వాత చిన్న చిన్న పిల్లలు ఎట్లుంటాయి. నమస్తే తెలంగాణ పత్రిక కాకదే కాక ఎట్లుంటే గట్ల చూపెడుతుంది. ఇది ప్రధాన ప్రతిపక్ష పార్టీ. ఇది పార్టీ అంటే పార్టీకి సంబంధించిన పత్రిక ఇది అని మనం చెప్పలేం. కానీ యాక్చువల్ గా నమస్తే తెలంగాణ పత్రిక యాజమాన్యం దీనికి సంబంధించిన వాళ్ళు ఇది టిఆర్ఎస్ పార్టీదే పత్రిక అని చెప్తారు. దానికి స్టాంప్ ఇష్యూస్ రాలేదు, ముద్ర చేసి రాలేదు. ఇది దీని గురించి యూనివర్సిటీలో కూడా చెప్పుకుంటుండొచ్చు కదా. 9 సంవత్సరాల కాక పేపర్ మొత్తం టిష్యూ పేపర్ లెక్కుంటుండే అప్పుడు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది కాబట్టి యూనివర్సిటీకి కూడా అరకర నిధులు సమకూర్చారు. వీళ్ళ మొత్తం యూనివర్సిటీలను అయితే మొత్తానికి నీరు దాల్చారు. మొత్తానికి కథం పట్టిద్దామని మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీలని దేవాలే. పాల మల్లారెడ్డి ఉన్నాడు ఒకటి, ఆల్రెడీ వచ్చేసినాయి కదా ప్రైవేట్ యూనివర్సిటీ. అవును, అనురాగ్ యూనివర్సిటీ, మన మల్లారెడ్డి యూనివర్సిటీ ఒకటి ఉన్నది, దాని పేరు ఏదో ఉన్నది. మల్లారెడ్డి యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్లో లొల్లి జరిగింది బాగా. అది అలా ఫుడ్ పెడతలేరని గొడవ జరిగింది. ఎందుకు ఈ ప్రైవేట్ కు సంబంధించింది కదా, ప్రైవేట్ సంబంధించింది. వీళ్ళు ఫుడ్ పెట్టాలి కదా. మన మల్లారెడ్డి గారు ఫుడ్ కూడా సరిగా పెట్టలేకపోతున్నారు. అసెంబ్లీలో గానీ అక్కడక్కడ సమావేశాల్లో ఎవరు మల్లారెడ్డి అంటుంటారు, నేను డాక్టర్లను తయారు చేస్తున్నా, ఇంజనీర్లను తయారు చేస్తున్నా, అరే నన్ను మీరు మామూలు మనిషి అనుకుంటున్నారా అని అంటాడు. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు అంతే కదా. అంటే ఇది రాజకీయ నాయకులు అంటుంటారు, సినిమాలలో భ్రమణాలం టైప్ అంతే కదా. మల్లారెడ్డి పని కూడా భ్రమణాలం టైప్, కామెడీ మాత్రం ఏక్ నంబర్ కామెడీ ఉంటది. చివరి ఎలక్షన్స్ కూడా అంటున్నాడు. అయిపోయిందంట అయిపోయింది. ఈ ఎలక్షన్ లో రాడంట 450 ఎకరాల భూమిని అప్పనంగా కొట్టేసినట్టు. రైట్. నమస్తే తెలంగాణ పత్రిక గ్యారంటీ లేని బడ్జెట్ అంటూ నమస్తే తెలంగాణ మెయిన్ హెడ్లైన్ పెట్టింది. రూపాయలు 2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్, పాత పథకాలకు కేటాయింపులు రద్దు, సొంత డిక్లరేషన్ ను బుట్ట దాఖలు, 6 గ్యారంటీలకు 1.75 లక్ష కోట్ల అవసరం, ఇచ్చింది 53,000 కోట్లే అంటూ ప్రధాన ప్రతిపక్ష పత్రిక నమస్తే తెలంగాణ వార్తలు ఇవి. ఓకే రైట్. వీటినైతే మనం ఎక్కువగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇవాళ నమస్తే తెలంగాణ పత్రికల్లో ఏ రకంగా వేస్తారో నిన్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినంత వరకు మరి అని అనాలిసిస్ చేయడమే తప్ప ఇంకొకటి దీని ద్వారా వచ్చేది లేదు, పోయేది లేదు. కాకపోతే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది కాబట్టి మనం ఈ పత్రికని చదవాల్సి వస్తుంది. తెలంగాణ బడ్జెట్ 2,75,891, రెవెన్యూ వ్యయం 2,01,170, మూలధనం 29,669, ద్రవ్యలోటు 32,557, రెవెన్యూ మిగులు 5,944 అంటూ వార్త చేసింది కదా. ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు అంటూ 11వ పేజీలోని వార్త ఇది. రాష్ట్రాలకు సంబంధించినంత వరకు సీఎంలకే, ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న పార్టీలు ఉంటే సీఎంలు వాళ్ళకే ఇస్తామంటూ ఇక్కడ వార్త మనం చూసుకోవచ్చు. రైతు నోట్లో మట్టి అంటూ రుణమాఫీ, రైతు బంధుకు కాంగ్రెస్ మొండి చేయి, మొత్తం 83,000 కోట్లకు ఇచ్చింది, 19,000 కోట్లే అంటూ ఇక్కడ హరీష్ రావు వార్తలు. వ్యవసాయానికి కేటాయింపులు అత్యవసరే, ఒక రైతు భరోసాకే 22,000 కోట్లు కావాలి, తొలి పద్దులోనే అన్ని వర్గాలకు అన్యాయం, నిరుద్యోగులు ఉద్యోగుల ఆశలపై నీళ్లు బట్టి, 24 గంటల కరెంటు ఓ మిలీనియం జోక్, 15 గంటలు ఇస్తలేరు ఛాలెంజ్, 2,500 మహాలక్ష్మి సహాయం ఏమైంది, పింఛన్లపై అడిగితే సీఎం నోరు మెదుపరేం, గృహజ్యోతి అమలుకు రూపాయలు 8,000 కోట్లు అవసరం, ఇచ్చింది రూపాయలు 24,000 కోట్లే. 10వ పేజీ నుండి వార్త. మా మీద ఏడ్చి మీరెలా 59,000 కోట్లు అప్పు తెస్తారు, బడ్జెట్ పై హరీష్ రావు ఆగ్రహం అంటూ 10వ పేజీలోని వార్త ఇది.
అంటే మొత్తం మీద ఏమంటున్నారంటే 15 గంటలు కూడా కరెంట్ చక్కగా ఇయ్యకచ్చిర్రు. ముట్టుకుంటే తెలుస్తుంది కదా ఇస్తులు అయ్యారు. గతంలో గతంలో ఈయనే చెప్పారు కదా. చెప్పింది కదా కరెంట్ ముట్టుకుంటే వైలెన్ ముట్టుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఈయన పోయి ముట్టుకుంటే తెలుస్తుంది కదా, ఈయన తెలుస్తుంది. ఈయన డైరెక్ట్ అయితే ముట్టుకోలేడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు పోయి చెప్పాలి. హరీష్ రావు గారు ఒకసారి టచ్ చేయండి, మీరు వస్తుందో రాకచ్చుదో తెలుస్తుంది. గతంలో మీరు చెప్పిందే కదా, కరెక్ట్ వాస్తవం ఇది. అదే 2500 మహాలక్ష్మి స్కీమ్ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 24 గంటల్లో 2 హామీలు ఇచ్చారు. మిగతా 2 హామీలకు ఇప్పుడు ఈ నెలలో చేస్తామని మొత్తం దానికి సంబంధించినంత వరకు బడ్జెట్ లో కూడా బడ్జెట్ నిన్న కేటాయించారు. అయినా దానికి ఆగకుండా మళ్ళా ఇంకా మీరు 2500 రూపాయలు ఇస్తామన్నారు కదా మహిళలకు, వాటి సంగతి ఏమైంది అని ముందే అడుగుతున్నారు హరీష్ రావు గారు. తొందరపాటు ఎక్కుంది, ఇస్తారు. అధికారం పోయిందన్న బాధతోని వాళ్ళు ప్రెస్టేషన్ లో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా అర్థం కాదు. అసలు మొత్తం మీద వాళ్ళు కళలు కూడా అనుకోలేదు తెలుసా వాళ్ళు. అసలు మూడోసారి కూడా మేమే వస్తాము, ముచ్చటగా మూడోసారి కేటీఆర్ చెప్పిన ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్. దక్షిణ భారతదేశం నుంచి హ్యాట్రిక్ ఎవరు చేసిన లేరు, మేము వస్తామన్న నమ్మకంతో వాళ్ళు కూడా ఉండే. ఒకవేళ వీళ్ళు వచ్చుంటే మొత్తం దేశాన్ని మొత్తం ఏం చేసేటోళ్ళు. తెలంగాణ రాష్ట్రాన్ని అందుకే కదా 9 సంవత్సరాల అందుకే కదా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒకసారి పట్టం కట్టి మళ్ళీ ఇప్పుడు ఇంత అయినా కానీ ఒక పుకారం లేపారు తెలుసా. ఏంటంటే కేసీఆర్ ని గెలిపించుకోలేదు అని ప్రజలు ఊర్లలో చెప్పుకుంటున్నారంట. అది నిజంగా వాస్తవం కాదు, తప్పే. కాకపోతే వీళ్ళ ఉద్యోగాలు పోయినాయని ఫ్రస్ట్రేషన్ ఉన్నారు వీళ్ళంతే. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎట్లయితే ఉంచారో ఇప్పుడు నిరుద్యోగులు వీళ్ళకు నిరుద్యోగం తయారు చేసి వీళ్ళకి నిరుద్యోగులు ఉద్యోగులు కానీ ఉద్యోగులు ఇప్పుడు నిరుద్యోగులు మాత్రం ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఎంతో కొంతలో న్యాయం అయితే జరుగుతుంది అని వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు, ఆశతో ఉన్నారు. వీళ్ళు మాత్రం డిప్రెషన్ లో ఉన్నారు. అంతే, ఓపెన్ ఫ్రస్ట్రేషన్. రైట్. 13 నుంచి ప్రజా ఉద్యమం. కాంగ్రెస్ చేతకంటన వల్లనే కేఆర్ఎల్పీకి ప్రాజెక్టులు, తెలంగాణ ప్రయోజనం తాకట్టు పెట్టిన రేవంత్, జల హక్కులు కాపాడేందుకు పెద్ద ఎత్తున తరలిరండి, చలో నల్లగొండ సభకు విజయవంతం చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్కు అవగాహన లేదు, రాజకీయ దురుద్దేశంతోనే బురద చల్లుతున్నారు. మేడి పండుల రాష్ట్ర బడ్జెట్ హామీలన్నీ గాలికి, 6 గ్యారెంటీలు 1,25,000 కోట్లు కావాలి. బడ్జెట్లో ప్రభుత్వం ఇచ్చింది 53,000 కోట్లు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు ఈ కాళేశ్వరం మీద చర్చ, కాళేశ్వరం మీద వీళ్ళు కాళేశ్వరం మీద ఎక్కడైతే చర్చ జరుగుతుందో, మా అవినీతి ఎక్కడైతే బయటపడుతుందో దానికోసం భయపడుతున్నారు వీళ్ళు. దాన్ని డైవర్షన్ చేయడానికి కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద, కృష్ణా జలాల మీద కొత్త పంచాయతీ. ఇక్కడ మేడిగడ్డ మేడపండు అయింది, కాళేశ్వరం సముద్రం పాలైంది, బాహుబలి మోటార్లు భూమికి నాశనం అయింది. ఇక ఈ టాపిక్ తీయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ నుంచి ఆ జాతకం కూడా ఏంది తెలుసా కృష్ణా జలాల మీద. అప్పుడు జగన్ ని ఇంట్లోకి సాధనంగా వినిపించి చేపల పులుసు దీని అక్కడ జగన్ ని పిలిపించుకొని మస్తుగా కూర్చుంటే భేషజాలు లేవు, మా మధ్య ఏం లేదు, స్నేహపూర్వకంగా తూ మై జాన్ జాన్ అనుకుంటా మనకి యాక్చువల్లీ కృష్ణా నది మీద 500 టీఎంసీలు మనకు రావాలి మన హక్కు ప్రకారం. అది ఏమైతుంది అంటే 550 టీఎంసీలు రావాలి మన హక్కు, మనకున్న హక్కు ప్రకారం. వాళ్ళు మనకి ఎంత కేటాయించారు? 300 టీఎంసీలు, 299 టీఎంసీలు కేటాయించారు. అక్కడ మనము మన కాక సైన్ పెట్టడం కూడా జరిగింది. అయిపోయింది. నేను చెప్తున్నా కదా, అప్పనంగా భోజనాలు పెట్టి అంతా పెట్టి పులుసు చేపించిండు. మొత్తం మీద తెలంగాణకు పెట్టిండు, పంగనామా పెట్టి మొండి. మళ్ళీ ఇప్పుడే దొంగతనం చేసింది ఆయననే, మళ్ళీ దొంగ అని అన్నది కూడా ఆయన. అంతే కదా, దొంగనే దొంగ అన్నట్టు ఉంటది. ఇప్పుడు రేపు ఇది 13వ తారీఖు రోజు ఇటు పోతారు నల్గొండ. కాంగ్రెస్ వాళ్ళు ఏమో మేడిగడ్డకు మేడి పండు చూపెడతారు, వీళ్ళు తీసుకుపోతారంట. వీళ్ళు చూడట్లున్నాయి సభలు. డైవర్షన్ మొత్తం మీద డిప్రెషన్ లో ఉన్నారు వీళ్ళు. మాకు అధికారం పోయిందని డిప్రెషన్ లో ఉన్నారు. వీళ్ళకు ఏ సబ్జెక్ట్ కూడా మాట్లాడడానికి దొరకట్లేదు. ఏ చిన్న సబ్జెక్ట్ నిన్న మొన్నటి దాకా ఆటోరాముడు అయ్యిండు. ఆటోరాముడు అసలు ఎవరికి అపార్ట్మెంట్ ఇయ్యని వ్యక్తి ఆటోరాళ్ళకి వచ్చేసిండు. లేకుంటే గాల్లో తిరిగారు 9 సంవత్సరాలు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు వల్లని.